వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితా పరభట్టారిక జగజ్జనని ఆదిపరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించైతే ఈరోజు తెలియజేస్తున్నాను. నువ్వు ఎవరి నుంచి ఏది ఆశించాల్సిన అవసరం లేదు బిడ్డ. ఎవరు నీకు దానంగా ఇచ్చినది నీ వద్ద ఇప్పటికీ శాశ్వతంగా నిలవదు. భగవంతుడు ఇచ్చినది మాత్రమే నీకు జన్మ జన్మల వరకు నిలిచి ఉండగలదు. శ్రీ మహారాజ్ఞి. ఇది లలితా సహస్రనామాలలో లలితాదేవి యొక్క 2వ నామం. ఇది 5 అక్షరాల నామం. ఈ నామంతో లలితాదేవికి నమస్కారం చేసేటప్పుడు శ్రీ మహారాజ్ఞై నమః అని చెప్పాలి. శ్రీ అంటే శుభకరమైన, మహా అంటే గొప్పదైన, రాజ్ఞి అంటే రాణి. మొదటి నామం శ్రీమాతలో విశ్వజననిగా ప్రతిపాదింపబడిన లలితాదేవి ఈ 2వ నామంలో పరిపాలనాధిపత్య బాధ్యతలు గల రాజ్ఞిగా కూడా ప్రతిపాదింపబడుతుంది. పిల్లలను కనడం మాత్రమే కాక వారిని సాకటం అనగా పోషించటం కూడా చేస్తుంది తల్లి. తల్లి తన శరీరంలో నుండి ప్రసవించి తన శరీరంలోని రక్తాన్ని పాలనగా మార్చి తన బిడ్డలకు ఇచ్చి పోషించినట్లే ప్రకృతి మాత తనలోని పంచభూతాలను ఆహార పదార్థాలుగా మార్చి జీవుల శరీరంతో వ్యక్తమవటానికి పెరిగి పెద్దవారవటానికి తోడ్పడుతుంది. ప్రకృతి మాత ఒడిలో ప్రతి జీవి ఒక బిడ్డలాంటివాడు. తల్లి ఒడిలో పిల్లవాడు ఒకవైపు పాలు త్రాగటానికి, రెండో వైపు పాలు త్రాగటానికి మధ్యలో ఉండే కాల వ్యవధిలాగానే ప్రకృతి మాత ఒడిలోని జీవి యొక్క 2 జననాల మధ్య మరణ కాల వ్యవధి ఉందంటాడు విశ్వకవి రవీంద్రుడు. మరణాన్ని గురించి ఇంత సున్నితంగా ఎవరు చెప్పలేదు కాబట్టి బిడ్డపై తల్లికి ఎటువంటి పాలనాధికారం ఉంటుందో ఈ విశ్వంపై ప్రకృతి మాతకు అలాంటి పాలనాధికారం ఉంటుంది. ఒక చిన్న రాజ్యానికి అధికారిని అయితే రాణి అనవచ్చు. సమస్త విశ్వ సామ్రాజ్యానికే అధికారిని కాబట్టి మహారాజ్ఞి. లాటిన్ భాషలో రెజీనా అనే పదం ఈ రాజ్ఞి పదం నుండి పుట్టి ఉండవచ్చు. రెజీనా అంటే రాణి అనే అర్థం కూడా. తన పిల్లలు శుభాన్ని కోరుతుంది. మామూలు తల్లి. ఈ శ్రీమాత విశ్వ శ్రేయస్సునే కోరుతుంది కాబట్టి మహారాజ్ఞి. పరమాత్మను గూర్చి ప్రతిపాదిస్తూ యస్మద్భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి అని ఉపనిషత్తు చెబుతుంది కాబట్టి జీవులు పుట్టటం పెరగటం ఎవరి వలన ఎవరి చేత జరుగుతుందో అట్టి పరమాత్మ స్వరూపురాలే జగజ్జనని అయిన శ్రీమాత శ్రీ మహారాజ్ఞి. క్రమం తప్పని గ్రహగతులు, ఋతుధర్మాలు, వివిధ జీవుల శరీర నిర్మాణ వైవిధ్యాలు, పదార్థ ధర్మాలు మొదలైనవన్నీ ఎంతో పరిపాలనా దక్షత ఉంటే గాని సాధ్యం కాదు. అట్టి పరిపాలనా దక్షత కలిగింది కాబట్టి ఈ శ్రీమాతను శ్రీ మహారాజ్ఞిగా కూడా చెప్పుకోవాలి. ఈ పరిపాలనా దక్షత గురించి తైత్తరీయంలో పరబ్రహ్మకు లేదా పైన ప్రతిపాదించిన శ్రీ మహారాజ్ఞికి భయపడి వాయువు, సూర్యుడు, అగ్ని, ఇంద్రుడు, యముడు మొదలైన వారు వారికి కేటాయించిన పనులన్నీ సక్రమంగా నిర్వర్తిస్తున్నారు అని చెప్పబడింది. ఈ మహారాజ్ఞి పరిపాలనలో లొసుగులు ఉండవు. పంచదార తీయగా ఉండాలి అని అమ్మవారు శాసిస్తే అది తీయగా ఉండాల్సిందే. అలాగే ఉప్పు ఉప్పుగా ఉండాల్సిందే. పొట్ల విత్తనంలోంచి పొట్ల ఆకులు, పొట్ల పువ్వులు, పొట్ల పిందె, పొట్లకాయ రావాల్సిందే గాని పొరపాటును కూడా బీరకాయ రాదు. ఇది ఆ మహారాజ్ఞి ప్రకృతిలో విధించే శాసనం. ఇది లొసుగులు లేని సమర్థమైన పరిపాలనకు నిదర్శనం. కార్యనిర్వహణ పరిపాలన తెలియని వాళ్ళు, చేతకాని వారు ఈ నామంతో కనుక అమ్మవారిని శ్రీ మహారాజ్ఞై నమః అని జపిస్తే వారు మంచి పాలన సమర్థులవుతారు. మొత్తం మీద శ్రీ మహారాజ్ఞి అనే 2వ నామానికి ఈ క్రింది అర్థాలు కూడా మనం చెప్పుకోవచ్చును. శుభప్రదమైన మహారాణి, శుభాలను పెంచేది, జగత్తును పోషించి పరిపాలించేది, సమర్థ పరిపాలన దక్షురాలు.
ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.